తీర్పు ఇచ్చిన తర్వాత వర్గీకరణ జరుగుతుంది అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటన చేశారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ముందు తెలంగాణ అమలు చేద్దాం, అవసరం ఆర్డినెన్స్ తీసుకొస్తాము అన్నారు. అంతకుముందు ఉన్న నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేశారు. అందరూ ఎదురు చూశారు. కానీ మళ్ళీ ఒత్తిడి పెరిగింది. ఏ స్థాయిలో ఒత్తిడి పెరిగిందంటే శాసనసభలో ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వెంటనే మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళారు. మీరు మల్లికార్జున గారు సేమ్ క్యాస్ట్ కదా, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేసిండు, అందరికంటే ముందు మేము అమలు చేస్తామని చెప్పి మీరు ఆపేసేటని చెప్పేసాడు. మల్లికార్జున ఖర్గే గారు బయటపడకుండా కేసీ వేణుగోపాల్తో ప్రకటన చేయించాడు. ఏం చేయించాడు? ఎస్సీ వర్గీకరణ విషయంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరు కూడా ముందడుగేయొద్దు, అది ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డికి వర్తిస్తుంది అన్నాడు. ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి వర్తిస్తుంది ఆయన ఎందుకు మాట్లాడిండు? ఎస్సీ వర్గీకరణ విషయంలో జాతీయ కమిటీ తీర్మానం లేకపోతే మల్లికార్జున ఖర్గే గారి చేవెళ్లలో ఎస్సీ వర్గీకరణ చేద్దామని డిక్లరేషన్ ఎట్లా చేసిపోతాడు?